ముసలోళ్ళకి ముత్తకోళ్ళకి అందరికి ఇచ్చాడు పాపం. మహానుభావుడు ఎక్కడ ఉన్నారు కదా, చాలా మంచోడు. మా బిడ్డలాంటోడు ఆయన. జగన్ ఏం చేశాడు? పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు, మీరేం చెప్తారు? మేము నమ్మట్లేదు, మేము నమ్మట్లేదు. అంటే పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేశారా జగన్? చేశారు చేశారు. మీకు అనేది ఎలా అనిపిస్తుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోతే? లేకపోతే హెల్త్గానే ఉంది. అంటే మీకు అంటే బాధపడుతున్నారా? అసలు ఎందుకు మళ్ళీ ఆయన వస్తే బాగుండిద్ది అని అంటారు? అనుకుంటున్నాం, వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. ఏంటంటారమ్మా, ఎందుకు రావాలి? ఏంటంటే మా మనసులో అలా ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ప్రజల పట్ల లేదంటారా? చంద్రబాబు చేస్తున్నాడు, చేయట్లేదు అంటలే. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలే. మాకు పడలే డబ్బులు, తెలుసా? మాకు పడలే డబ్బులు. మరి అడిగారమ్మా ఎవరి దగ్గరికి? అడిగాము, సచివాలయం వస్తే సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. మా ఆయన చనిపోయాడు, ఆయన పేరు మీద పడ్డాయి. ఇలాగ ఆయన పేరు పడిన ఆయన ఎలా వస్తాను గసురుకున్నాడు సచివాలయంలో ఒక ఆయన. గతంలో మీకు సచివాలయ వ్యవస్థ ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇప్పుడు అంటే గతంలో మీరు ఏదైనా చెప్పుకోవడానికి వాలంటీర్, మీ ఇంటి వాలంటీర్ ఉంటాడు కాబట్టి. వాలంటీర్ ఉన్నారు, బాగానే చేసేవాళ్ళు ఉండే వాళ్ళు ఉన్నప్పుడు. మాకు బంగారు రాజు చేశాడమ్మా. కుర్రోడు చక్కగా ఇంటికి వచ్చి తెల్లారుజామున తలుపు కొట్టి ఇచ్చేవాడు పింఛను. అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు ఉపయోగం జరిగింది. ఇప్పుడు అంటే వ్యవస్థ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కొత్త రోజుకో నెలకు ఒకరు వస్తున్నారు బాబు, ఎత్తుక్కోలేకపోతున్నాం వాళ్ళని. నేనైతే మొన్నంతా ఒంట్లో బాగలే, వాంతులు వీరొచ్చినాలు అయితే అక్కడికి ఒకసారి వెళ్ళి అలాగే ఓపిక లేకపోయినా అక్కడికి వెళ్ళా. అక్కడ కాదు ఇక్కడ అన్నారు, ఇక్కడికి వెళ్ళా. ఇక్కడ ఈ లేకరికి ఇంటికి వచ్చే ఇచ్చారు. మా మనవడు తీసుకొచ్చాడు.